గారు ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నుంచి? బాలరాజు గారు నమస్తే. నమస్కారం పవన్ గారు. రైట్, ఏం చెప్తారు సార్? ఈరోజు ఇంద్రవెల్లిలో ఒక ఏదైతే 6 గ్యారంటీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పాదయాత్రలో ఇచ్చినటువంటి అంశాలు 2 ఈరోజు ఫైనల్ చేయబోతున్నారు. 2 గ్యారంటీలు అయితే దానికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. ఇంకోవైపు నిన్న మీ పార్టీ అధినేత నిన్న ఎమ్మెల్యేగా ఏదైతే గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సో ఆయన సంబంధించి చాలా అంశాలు అయితే నిన్న వాళ్ళ నివాసంలో మాట్లాడారు ఎమ్మెల్యేలతో, ఆ తర్వాత ఎమ్మెల్సీలతో మాట్లాడిన సందర్భంగా చాలామంది ఇటు రేవంత్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు. అంటే నియోజకవర్గ పనుల గురించే కానీ బయటకి సంకేతాలు వేరే విధంగా వెళ్తూ ఉన్నాయి అనే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ఏం చెప్తారు సార్ ఓవరాల్గా? పవన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ఏబిఎన్ ప్రేక్షకులకి, అదేవిధంగా ప్యానల్ పెద్దలు సునీతారెడ్డి గారికి, అదేవిధంగా చరణ్ కౌశిక్ యాదవ్ గారికి నమస్కారం. నమస్తే. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఒక 55 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ 55 రోజులలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలని, ఎలక్షన్ లో వారు ఇచ్చినటువంటి అంశాలని ఎంతవరకు అమలు చేశారనే అంశం ఇలా స్పష్టంగా ప్రజల్లో డిస్కషన్ జరుగుతా ఇప్పుడే డెఫినెట్ గా జరుగుతుంది. డెఫినెట్ గా కొన్ని స్వల్పకాలికంగా చేయాల్సిన అంశాలు ఏదైతే ఉన్నాయో, రైతు భరోసా నిధుల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది ఊర్లలో. అదేవిధంగా ఆసరా పింఛన్ విషయంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీ సంబంధించి ఈ 3 అంశాలు మాత్రము ప్రధానమైన అంశాలు. అదే ఇంకొక అంశము ధాన్యం కొనుగోలు సంబంధించి మనం 500 రూపాయల ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్ తో పాటుగా ఎక్కువ ఇస్తామని చెప్పినారో, బోనస్ ఏదైతే 500 ఇస్తామన్నారో, ఈ 4 అంశాలు ప్రధానమైనవి. మిగతా 420 అంశాలను పక్కన పెడితే ఈ 4 అంశాలు అనేవి తొందరగా ప్రజలకు చేయాల్సినటువంటి పనుల గురించి ప్రజలకు పెద్ద ఎత్తున డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. ఆ డిస్కషనే ఇలా బీఆర్ఎస్ రూపంలో మా పార్టీ నాయకత్వం మేము కానీ ఇలా స్పష్టంగా ప్రజల్లో వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను ఇలా ఏబిఎన్ ద్వారా స్పష్టంగా చెప్తా ఉన్నాం. నేను ఏమంటే సార్, ఇలా మిగతా అంశాలు ఎప్పుడైనా అమలు చేద్దురు. ఇలా రైతాంగం సంబంధించి ధాన్యం కొనుగోలు ధాన్యం అమ్ముకున్న ధాన్యానికి 500 మీరు ఇస్తారా ఇవ్వరా అనే దానికి స్పష్టత లేదు. రైతు భరోసా నిధులు ఎందుకు ఉపయోగపడతాయండి? రైతు భరోసా నిధులు వ్యవసాయం సంబంధించినటువంటి ఇత్తనాలు కొనుక్కోవడం కోసం, ఎరువులు కొనుక్కోవడం కోసం వేసిండ్రు కదా. 1 ఎకరం పైన ఉన్న వాళ్ళకి ఫస్ట్ టర్మ్ లో వేసిండ్రు, ఆ తర్వాత కూడా మిగతా 2 ఎకరాలు 3 ఎకరాలు అందరికి వేసుకుంటూ వస్తున్నారు కదా. లేదు సార్, ఇప్పటి వరకు పడ్డాయి 2 ఎకరాలు పడ్డాయి. అవును, మిగతా వాళ్ళకి పడలేదు. 100% నిజం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ పైసలు లేక వేస్తలేరా, లేకపోతే రైతు భరోసా నిధులు 7,000 పైసలు ఉన్నాయా లేవో మీరే చెప్పాలి. 50 రోజుల క్రితం మీ ప్రభుత్వమే ఉంది. కోట్ల రూపాయలు పవన్ గారు, 7,700 కోట్ల రూపాయలు ట్రెజరీలో ఉన్నవి అని చెప్పేసి వారే స్పష్టంగా చెప్పినారు. మరి 7,700 కోట్లు రైతు భరోసా నిధుల కోసం ఒకవేళ ఉంటే ఎటుపోయినాయి ఆ పైసలు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ లెక్క చెప్పాలి. ఎటుపోయినాయని సోషల్ మీడియాలో కానీ పత్రికలు వచ్చిందంటే వీళ్ళ బాలరాజు గారు కంటిన్యూ. నేను ఏమంటున్నంటే ఆ 7,700 కోట్లు ఏ కాంట్రాక్ట్ కి ఇచ్చిర్రో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గం చెప్పాలి. మీకు రైతుల కంటే కాంట్రాక్టర్లు మీకు మక్కువైన అనే అంశాన్ని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని ఏబిఎన్ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. ఉద్యోగ జీతాలకు సంబంధించి మీరు సంతోషం, 3 లక్షల మంది ఉద్యోగులకు జనవరి 1st రోజే, ఫిబ్రవరి 1st రోజే ఏసీరని మాట్లాడుతా ఉన్నారు. చాలా సంతోషం. ఉద్యోగుల తరఫున మీ అందరికి ధన్యవాదాలు. ఉద్యోగులకు జీతాలు అయితే ఇచ్చారు, సంతోషం. కానీ మరి 60 నుంచి 70 లక్షల మంది రైతాంగం ఇలా సాగు చేస్తూ దేశానికి అన్నం పెట్టే రైతన్న, ఈ రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్న నోట్లో మాత్రం ఎందుకు మట్టి కొడుతున్నారు? ఇలా ఏబిఎన్ ద్వారా రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ లేదు. బాలరాజు గారు ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నారు కదా. మీరు ఇప్పుడు రైతాంగానికి సంబంధించి కూడా ఏదైతే ఈ దానికి సంబంధించి డబ్బులు వేస్తున్న పరిస్థితి, 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు పడుతున్నాయి. తర్వాత ఇప్పుడు ఉద్యోగులకు ఇవ్వకపోతేనేమో ఇవ్వలేదంటారు. ఇప్పుడు 1వ తారీఖు ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఇవ్వలేదు అంటున్నారు. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 1వ తారీఖున జీతాలు పడ్డాయా? సార్ ఇప్పుడు నేనేమంటే ఉద్యోగుల సంబంధించి 3 లక్షల మంది ఉద్యోగ సమాజానికి ఎంతైతే మీరు టైం టు టైం ఉద్యోగ జీతాలు ఇచ్చిర్రో దానికంటే కూడా ప్రయారిటీ ఎక్కువ రైతాంగం ప్రయారిటీ. ఉద్యోగులు జీతాలు ఇవ్వాలి కదా, సిస్టమ్ నడవాలంటే ఉద్యోగులు జీతాలు ఇవ్వబోతున్నారు సార్. చరణ్ గారు, నేను ఏమంటే ఉద్యోగ జీతాలు ఇవ్వదని మేము అనట్లే. రైతాంగం పరిస్థితి ఏంటి? రైతాంగం ఈ నెల చివరి వరకు ఇస్తారని చెప్పినాం కదా. మీరు పోయిన సంవత్సరం మార్చి వరకు ఇచ్చారు రైతు బంధు, పోయిన సంవత్సరం మార్చి వరకు ఇచ్చారు. మీరు ఇప్పుడే ముందస్తు అడుగుతున్నారు. పరిస్థితి రైతు నోట్లో మట్టి ఎవరు కొడతలేరు మట్టి? ఎక్కడ కొట్టిరు మట్టి? ఈ నెల చివరి వరకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. మీరు పోయిన సంవత్సరం మార్చి వరకు ఇచ్చింది. మరి మీరు అప్పుడు ఎందుకు ఇచ్చారు? మరి మీరు రుణమాఫీ ఎందుకు చేయాలి చెప్పండి? మరి మీరు రుణమాఫీ చేయలే కదా. మీరు సన్నిహితులు, నేను చెప్తా ఉన్నారు చరణ్ గారు, మీరు ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితులు. మీరు ముఖ్యమంత్రి గారి కోటర్లో ఉన్నారని చెప్పేసి పేపర్లలో పత్రికలు వస్తా ఉంది. మీరు ఎమ్మెల్సీ కావాలని నేను కోరుకుంటా ఉన్నా ఏబిఎన్ ద్వారా.
అదే క్రమంలో మీరు విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమంలో జైలు కేసుల దాకా ఉన్న వాళ్ళు నేను కాదనను, కానీ మీ ముఖ్యమంత్రి చెప్పండి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు సార్, ఖచ్చితంగా వేయండి మీరు. ఎందుకంటే కాంట్రాక్టర్ల కంటే కూడా ఉద్యోగస్తుల కంటే కూడా ఫస్ట్ ప్రయారిటీ మనం రైతాంగానికి ఇవ్వాలని చెప్పండి సార్. మీరు నిజంగా కూడా ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో ఉన్నప్పుడు అన్ని సమస్యలు తెలుసుకున్నారు, ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే దిగితే గానీ లోతు తెలియదు అంటారు కదా, అందుకే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాక ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో, ఈ ప్రభుత్వంలో ఎన్ని ఆర్థిక పరంగా సమస్యలు ఉన్నాయి ఇప్పుడే కదా తెలిసింది. సో ఒక్కసారి మాట్లాడదాం, సునీతారెడ్డి గారితో మాట్లాడదాం. బీజేపీ మాట్లాడండి. పవన్ గారు నేనేమంటున్నంటే చరణ్ లాంటి వాళ్ళు ఇలా అనేక పత్రికల్లో మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఉన్న అధికార ప్రతినిధిగా మీరు రిక్వెస్ట్ చేసేది ఏబిఎన్ ద్వారా, ఎందుకంటే ఏబిఎన్ ద్వారా చాలా మంది ప్రజలు చూస్తారు, ప్రేక్షకులు చూస్తారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే రైతు భరోసా నిధులు అనేవి మీరు ఫిబ్రవరిలో విడుదల చేస్తే ఉపయోగం ఉండదు, జనవరి లోపలనే విడుదల చేయాల్సిన అవసరం ఉంది. మంత్ లాస్ట్ ఎండింగ్ వరకు అంటే రైతులు ఫిబ్రవరి లాస్ట్ దాకా వ్యవసాయం కోసం ఎయిట్ చూడరు కదా. ఒకవేళ మీరు ఏ కాంట్రాక్ట్ ఇచ్చే పైసలు నెల రోజులు వెయిట్ చేసిన ప్రతి కాంట్రాక్టర్ ఎవరు ఇచ్చారండి? కాంట్రాక్ట్ అంటారు అంటే మీరు ఇచ్చిపోయారు కాంట్రాక్టర్లకు 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పిన కాంట్రాక్ట్ మొత్తం ఇచ్చిపోయారు. 11 రోజులు అప్పు చేసే పరిస్థితి.